అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపురిలో డిసెంబర్ 21 నుండి 31 వరకు జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పత్రిజీ ధ్యాన మహాయాగం పిఆర్ హెడ్ మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జేజీ నారాయణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ మీ ధ్యాన పరిచయం ముందుగా. అంటే 6 ఇయర్స్ అయింది ధ్యానంలోకి రావడం. వచ్చిన తర్వాత ఫస్ట్ పత్రిజీని కలవడం. ఫస్ట్ ధ్యానమే ఒక 2 అవర్స్ ఏకధాటిగా కూర్చోవడము. ఆ ధ్యానం నుంచి నాలో ఆత్మానంద స్థితిలోకి నేను రావడము. అసలు ఫస్ట్ నేను క్యాజువల్‌గా కూర్చుంటేనే అంత ఆత్మానంద స్థితికి నేను కలిగాను. హ్యాపీనెస్ అసలు దాంట్లో నుంచి బయటికి రాబడలేదు. ఇదే గదా ఇంత మధురంగా ఉంది. ఇది ఇంకా కొనసాగించాలని జెప్పేసి నేను కూర్చున్నాను. అయినా ఏదో ఆ రోజు ఆడ మాస్టర్స్ వచ్చి ఏదో క్లాస్ కోసం ఒక 30, 40 మంది వచ్చి కుర్చీలు సర్దుకుంటుంటే నేను అక్కడి నుంచి మళ్ళా బయటికి రావడం జరిగింది. అక్కడి నుంచి అంతకుముందు నేను పూజలు చాలా చేసేవాడిని మేడం. అష్టాదశ శక్తి పీఠాలు సందర్శించడము, ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శించడము, పంచారామాలు అయితేనేమి, అటు విష్ణాలయాలు అయితేనేమి, తిరుమల అయితేనేమి, షిరిడి అయితేనేమి, పూజల్లో దిట్ట నేను. స్తోత్రాల దగ్గర నుంచి అన్నీ చేసి వచ్చిన తర్వాత ఎక్కడ తృప్తి దొరకలేదు. అనుకోకుండా ఒకసారి ధ్యాన మందిరంలో కూర్చుంటే అప్పుడు ఇది కదా అస్సలు అనేది అక్కడి నుంచి ఇంకా దీంట్లో ఉన్న ధ్యానంలో ఉన్న మధురము తెలిసింది. ఆ ధ్యానం చేసుకుంటూ వస్తే నాకు జ్ఞానం వచ్చింది, ఆత్మజ్ఞానం వచ్చింది. ఆత్మజ్ఞానం తర్వాత ఇప్పుడు ఒక ముక్త స్థితిలోకి నేను హ్యాపీనెస్లోకి ఉండగలుగుతున్నా. సార్ ఒకప్పుడు అంటే యజ్ఞాలు యాగాలు జరుగుతాయని విన్నాము, బుక్స్లలో చదువుకున్నాం. ఇప్పుడు ఏంటి సార్ ఈ యుగంలో ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం అంటున్నారు. అసలు ఏంటి సార్ దీని గురించి? ఇప్పుడు మనము గతంలో శివుడు కూడా దక్ష యజ్ఞం చేశాడు. దక్ష యజ్ఞం ఎలా చేశాడు? హోమాలు, ధూపాలు, మంత్రాలతోటి, నోటితోటి మంత్రాలు చదివిన దానివల్ల ఫలితము తక్కువ. సతీదేవి వాళ్ళ నాన్నకు వచ్చి, నాన్న ఇది కాదు అసలు పద్ధతి, ఈశ్వరుడే ఉన్నాడు కదా, మీ అల్లుడే ఉన్నాడు కదా, అతని ద్వారా అందరూ కలిసి కూర్చుని సామూహిక ధ్యానం చేస్తే నీ రాజ్యంలో ఏదైతే కరువు కాటకాలు ఉన్నాయి, ప్రజల క్షేమం కోసం నువ్వు దక్ష యజ్ఞం చేయాలనుకుని ఇట్లా హోమాలు ధూపాలతో చేస్తున్నావో, ఇది కాకుండా సామూహిక ధ్యానం చెయ్యి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇంకా నువ్వు అప్డేట్ కాకపోతే ఎట్టా అని సతీదేవి తండ్రితో ఆ రోజు పోరాడింది. ఆ తర్వాత దక్షుడు మళ్ళా అది అంతా రిలీజ్ అయ్యి ఇప్పుడు శివుడితో పాటు జర్నీ చేస్తున్నాడు. నిజంగా భూమికి ఏదైనా మన ద్వారా ఎనర్జీ అందించాలి అంటే అది సామూహిక దైవికంగా దైవజనులందరూ కూర్చుని పాజిటివ్గా ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి 3,00,00,000 దేవతలు యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం, పంచభూతాలతో అనుసంధానమయ్యి యూనివర్స్తో కనెక్ట్ అయ్యి విశ్వశక్తిని భూమికి తీసుకురావడము, భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, మనతో పాటు 84 లక్షల జీవజాతులన్నిటికీ కూడా ఎనర్జీ ఇవ్వడము, భూమికి శక్తిని ఇవ్వడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఇది. దీంతోపాటు ప్రపంచం మొత్తం కూడా శాంతి జరగాలన్నదే ఈ యొక్క పత్రిజీ సంకల్పం చేసినటువంటి ధ్యాన మహాయాగాలు మనం నిర్వహించుకుంటున్నాం. సార్ మరి ఈ యాగంకి ఈ కైలాసపురికే రావాలా? ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని ఆ టైంకి ధ్యానం చేసుకోవచ్చా? మేడం, భూలోకంలో భూవక్ష రేఖానికి ఒక ఉంటుంది మేడం, ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింటే మన అదృష్టం శాతం తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉంది, కైలాసపురి కర్తాల దగ్గర. పత్రిజీ ఇవన్నీ పరిశీలన చేసే పత్రిజీ ఇక్కడ నిర్ణయించడం అయితే జరిగింది. ఇది అద్భుతమైన ప్లేస్ మేడం. ఎన్ని దేశాలు 200 దేశాలు ఉన్నాయి, ఎన్నైనా ఉన్నాయి, 270 దేశాలు ఉన్నా కూడా ఏ రోజుకైనా భూమి మీద ఉన్నటువంటి ఎన్ని దేశాల్లో ఉన్నటువంటి ధ్యాన యోగులు అందరూ కూడా ధ్యాన మహాయాగానికి ఈ యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి ఈ ప్రదేశాన్ని సందర్శించి ఇక్కడ ధ్యానం చేసి అద్భుతంగా ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకొని చైతన్యవంతులు అవ్వాల్సిందే మేడం. సో ఇక్కడికి వస్తేనే చాలా బాగుంటుంది, అందరితో కలిసి సామూహిక ధ్యానం చేయొచ్చు అంటారు. అవును. సో ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో మీ పాత్ర ఏంటి సార్? ఇక్కడ ధ్యాన మహాయాగం అనేది చాలా గొప్ప విశేషమైనటువంటి యాగం. ఇది భూలోకంలో నడియాడుతున్నటువంటి మానవ దేవుళ్ళందరూ
11 రోజుల పాటు ఈ కైలాసపురి పత్రిజీ శక్తి స్థలకు వచ్చి సామూహికంగా 6 గంటల సేపు ధ్యానం చేయబోతున్నాం. ఎవరి కోసం? ఎవరికి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, ప్రపంచ శాంతి కోసం ఉపయోగిస్తుంది. ఇంత గొప్ప 11 రోజుల పాటు మనం చేసే ఈ యొక్క గొప్ప యాగంలో నా వంతు నేను ప్రేమతో అందరికీ సేవ చేయాలనేది ఒక నా ఇన్నర్లో ఆలోచన మేడం. నిజంగా దేవుళ్ళకి సేవ చేయడం అంటే ఎంత గొప్ప విశేషము. ఆ సేవని నాకు ట్రస్ట్ వాళ్ళు పిఆర్ హెడ్గా, అంటే పబ్లిక్ రిలేషన్షిప్ హెడ్గా నువ్వు నిర్వహించు, నీతో పాటు ఒక 100 మంది వరకు పిఆర్ని డిపార్ట్మెంట్లో నువ్వు తీసుకో అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక లక్షలాది మంది ఒకానొక చోట వచ్చిన తర్వాత అంటే వాళ్ళ అవసరాలు ఎలాగున్నాయి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళతోటి తెలుసుకొని వాళ్ళకి కావలసిన వసతుల దగ్గర నుంచి, ఏర్పాట్ల దగ్గర నుంచి ఇంకా ఏమైనా సహాయం అవ్వాలనా అనే దాని మీద మేము వర్క్ చేస్తాం మేడం. మేము ప్రతి ఒక్కరిని కూడా మే హెల్ప్ యూ అని ఒక ఫ్లైయర్ పెట్టుకుని తిరుగుతారు మా పిఆర్ డిపార్ట్మెంట్ అంతా కూడా. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ప్రతి ఒక్కరికి కూడా అలాగా మేము అన్ని డిపార్ట్మెంట్తో ఇక్కడ ధ్యాన మహాయాగం జరుగుతుంది. ఒకానొక ప్లేస్లో లక్షలాది మంది వస్తున్నారంటే ఇక్కడ మొత్తం 22 డిపార్ట్మెంట్లు వర్క్ చేస్తున్నాయి. ఆ 22 డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ చేస్తూ మా పిఆర్ డిపార్ట్మెంటు వచ్చే వేలాది మంది ధ్యాన దేవుళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకి మేము సహాయపడడానికి కోసం సిద్ధంగా ఈ యొక్క బాధ్యతను మేము నిర్వహించబోతున్నాం మేడం. బాగుంది సార్. సో మరి ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఈ సంవత్సరం? ఈ సంవత్సరం లాస్ట్ ఇయరే చాలా ఎక్కువ మంది వచ్చారు మేడం. ఈసారి అంటే కొత్త వాళ్ళు చాలా అద్భుతంగా ఈ యొక్క గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వస్తున్నారు. అంటే సుమారుగా 12 లక్షల మంది వరకు ఈ 11 రోజుల పాటు 12 లక్షల మంది రీచ్ అవుతారనేది మాత్రం అంచనా వేస్తున్నాం మేడం. దానికి సరిపడనే ఇక్కడ ఏర్పాట్లు, వసతులు అయితే చేస్తున్నాము. ప్రకృతి కూడా ఈసారి చాలా అద్భుతంగా సహకరిస్తుంది. ఎందుకంటే బెటర్మెంటు మనం ప్రోగ్రాంలో ప్రతి ఇయర్ బెటర్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇంకా అధునాతనమైనటువంటి బెటర్మెంట్ చేస్తున్నాము. అందుకు సుమారుగా 12 లక్షల మంది వస్తారు మేడం. సో సార్ మరి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ అవ్వనివ్వండి, లేకపోతే భోజనము ఇవన్నీ ఎలా ఉంటాయి సార్? అకామిడేషన్ అయితే ఇప్పుడు ఇంకా మంచి కొత్త రకమైనటువంటి టెక్నాలజీని అయితే ఇప్పుడు టెంటల్ రూపంలో అయితేనేమి, ఇంకా డార్మెంటరీ ద్వారకా నివాస్ డార్మెంటరీ అయితే అసలు 5 స్టార్ హోటల్ కూడా రాదు. అంత చక్కగా ఉంది. అంత చక్కగా ఉంది. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా వసతులు అయితే బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వసతుల విషయంలో అయితే నో డౌట్ ఎంతమంది వచ్చినా కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి అన్నది కూడా మేము ఆలోచిస్తున్నాము. అప్పటికప్పటికి కూడా ఒక 10,000 మందికి వసతులు ఏర్పాటు చేసే విధంగా కూడా మేము ప్రిపరేషన్ అయితే సిద్ధంగా ఉన్నాము. అందుకోసం నో డౌట్ ఎంతమంది అన్న రావచ్చు. ఇంత గొప్ప అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. తర్వాత మీరు భోజనాల విషయాలు అడిగారు. భోజనాలని మేము అనడానికి లేదు మేడం. అది అమృత ఆహారం, అది ధ్యాన ప్రసాదం, ధ్యాన దేవుళ్ళ కోసం అని చెప్పి వచ్చేటువంటి లక్షలాది మంది దేవుళ్ళ కోసము మేము ప్రసాదం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ప్రసాదం, ఆ దేవుళ్ళకి ప్రసాదం పెట్టే భాగ్యము, సేవ చేసే భాగ్యము ఇక్కడ వర్క్ చేసినటువంటి అందరికీ కలుగుతుంది. ఆ గొప్ప విశేషంలో మేమందరం వర్క్ చేస్తాం మేడం. అందరికీ సరిపడా రుచికరమైనటువంటి శుద్ధ సాత్విక భోజనం ప్రసాదాన్ని సిద్ధం చేయడం జరిగింది. ఇంకా వంటకాల్లో కూడా ఇంకా బెటర్మెంట్ చాలా చాలా ఉన్నతమైనటువంటి, అంటే పత్రిజీ గారు ఏమన్నారంటే సేవకులకు సేవ చేసి మహారాజులాగా భోంచేయాలన్నారు. ఇక్కడ మహారాజు భోజనాలు ప్రసాదం రూపంలో అందించబోతున్నాం. ఏదో సింపుల్గా ఇదిగో ఇది పెట్టాము, పులిహార పెట్టాము, దద్దోజనం పెట్టామని కాదు. మహారాజా భోజనం మేడం. అంత ఉన్నతమైనటువంటి రుచికరమైనటువంటి భోజన ప్రసాదాన్ని అందించబోతున్నాము. ఇక్కడ వచ్చి ఎవరైతే ఈ భోజనం ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళు మానసికంగా, వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళు అద్భుతంగా ఎన్లైట్మెంట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళలో బెటర్మెంట్ మార్పు వస్తుంది. సార్ మరి ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి కూడా వస్తున్నారు మేడం. ఇప్పుడు అందుకోసమే ఈరోజు మీటింగ్లో కూడా మేము అదే మాట్లాడుకున్నాము.
బోర్డింగ్లు కూడా నేమ్ బోర్డులు అయితేనేమి 3 భాషల్లో పెట్టాలనుకున్నాం. ఓకే. అంతకుముందు తెలుగే ఎక్కువ పెట్టేవాళ్ళము. హ్మ్. ఇప్పుడు తెలుగు, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీషు. ఓకే. అంటే ఇప్పుడు ఉత్తరాది నుంచే అని కాకుండా వేరే దేశాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు కొన్ని బుకింగ్‌లు చేసుకున్నారు. ఓకే. వాళ్ళు ప్లానింగ్‌లు కూడా ఇంతమంది ఎలాగ వస్తున్నారు, ఏందనేది కూడా మాతో కోఆర్డినేషన్ చేస్తున్నారు. అందుకోసం వాళ్ళకి కూడా అన్ని ఉపయోగపడేటట్టుగా వాళ్ళు వసతులకి సరిపడా విధంగా ఇక్కడ అరేంజ్‌మెంట్స్ అయితే చేయడం జరుగుతుంది మేడం. సార్ మరి కుటుంబంతో సహా రమ్మని అందరిని ఇన్వైట్ చేస్తున్నారు గదా! మరి వాళ్ళకి పిల్లలుంటారు ఫ్యామిలీతో వచ్చినప్పుడు. మరి పిల్లలకు ధ్యానానికి డిస్టర్బ్ అవ్వకుండా పిల్లల్ని ఎంగేజ్ జేయడానికి ఏదన్నా ఉందా? మంచి ప్రశ్న మేడం ఇది. ఎందుకంటే అందరికి అవసరము. పిల్లల్ని ఇంట్లో పెట్టేసి దంపతులు మాత్రం రాలేరు. ఖచ్చితంగా పిల్లల్ని తీసుకురావాలి. ఓకే. పిల్లల్ని తీసుకొచ్చే మంచి భూలోకంలో ఉన్నతమైన ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ యొక్క పత్రిజీ కైలాసపురియే. ఓకే. ఈ కైలాసపురి అందుకోసమని పిల్లల కోసం బాల వికాస్ సెపరేట్‌గా ఉంది. అక్కడ ఆ పిల్లలు ఆట పాటలు ఆనందము చెప్పలేము. అలాగే ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్‌కి ఉంది. అక్కడ వాళ్ళకి సహాయపడడానికి కూడా మంచి ట్రైనింగ్ ఉన్నటువంటి మన పిరమిడ్ మాస్టర్సే వాళ్ళని మంచి ఆలపాలన అన్ని చూసుకుంటారు. ప్రతి విషయాలు ఫారెన్సిక్ కోఆర్డినేషను చేస్తూనే ఉంటారు. అందుకోసము పిల్లలతోటి తప్పనిసరిగా రావాలి. పిల్లల్ని వదిలేసి రావద్దు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. వాళ్ళు ఒక్కసారి గాని ఈ ధ్యాన మహాయాగం దగ్గరికి గాని వస్తే వాళ్ళలో డెఫినెట్‌గా మార్పయితే చూస్తారు. పేరెంట్సే చూసి చాలా హ్యాపీగా అవుతారు. వాళ్ళ ప్రవర్తన అన్ని మారిపోతుంది. అందుకోసం కుటుంబ సమేతంగా పిల్లలతో పాటు ఈ ధ్యాన మహాయాగంలో పాల్గొనమని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం మేడం. సార్ మరి యూత్‌కి ఏమైనా సెపరేట్ కార్యక్రమాలు ఉన్నాయా? యూత్‌కి ఉంది మేడం. హ్మ్. ఎందుకంటే యూతే గదా! ఇప్పుడు ప్రతిదీ అప్డేటు మాతో కోఆర్డినేషన్ అంతా కూడా ఈ బెటర్‌మెంట్ చేసే దాంట్లో యూత్ చాలా మేజర్ పాత్ర చేస్తున్నారు. అందుకోసం ఓయూ రాము గారైతేనేమి ఆ టీమ్ అంతా కూడా చేస్తున్నారు. యథాతథంగానే లాస్ట్ ఇయర్ చాలా బెటర్‌మెంట్ చేశారు. ఈ ఇయర్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ అయితే ఉంది డెఫినెట్‌గా. సార్ ధ్యానంతో పాటు ఇంకేమేం కార్యక్రమాలుంటాయి సార్ స్టేజ్ మీద? ధ్యానము అన్నది చాలా ఇంపార్టెంట్‌గా తీసుకొస్తున్నాం మేడం. ఎందుకంటే ఇప్పుడు సమాజం గురించి చూస్తున్నాం. దేశాలు జ్ఞానం లేక అంటే భౌతిక ప్రాపంచ జ్ఞానం గాదు. ఆత్మ జ్ఞానం ఉంటే ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మను దర్శిస్తారు. నేను వేరు, పక్క దేశస్థులు ఉన్నటువంటి ప్రజలు వేరు అనే భావన రాదు. అంతా ఒకటే. మమాత్మ సర్వభూతాత్మ. పరమాత్ముడు ఎక్కడున్నాడంటే సర్వంతర్యామి గదా! మొత్తం విశ్వం మొత్తం పరమాత్మ ఒక దీంట్లోనే మనమందరం కూడా ఉన్నాము గదా! అందుకు ఒక ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ చేశాం. ధ్యానంతో పాటు జ్ఞానాన్ని పెంచడానికి కోసము ఎంతోమంది హిమాలయ యోగులైతేనేమి, పీఠాధిపతులు ఇంకా ఎంతో ఆత్మజ్ఞానం ఉన్నటువంటి మహానుభావులు, మహనీయులు వాళ్ళందరిని కూడా ఆహ్వానిస్తున్నాం మేడం. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి క్లుప్తంగా మనకి జ్ఞానాన్ని అందించడానికి ఒక షెడ్యూల్ అయితే తయారు చేశాము. చాలా వరకు ఫిల్టర్ చేశాం. అంటే అవసరమైన జ్ఞానం మాత్రమే అందించాలని. ఎవ్రీ ఇయర్ బెటర్‌మెంట్‌లో ఈ సంవత్సరం ఇంకా చాలా అద్భుతమైనటువంటి కొత్త వాళ్ళు వస్తున్నారు. లాస్ట్ ఇయర్ జ్ఞానం అందించిన వాళ్ళకి మూడో సంవత్సరం గాని మళ్ళా అందించలేకపోతున్నాం. ఎందుకంటే ఇంత లక్షలాది మందికి ఏకధాటిగా ఒకటేసారికి జ్ఞానం అందించాలని ఎంతోమంది యోగులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇస్తూ వస్తున్నాం. ఇది ఒక పెద్ద గొప్ప వేదికగా తయారవుతుంది కైలాసపురి. అది అందరికీ మనము వాళ్ళకి అవకాశం ఇచ్చి వారి యొక్క జ్ఞానాన్ని అందరికీ అందిద్దాం మేడం. సో, ఇప్పుడు ధ్యానం జరుగుతున్నప్పుడు ఈ 11 రోజులు సరస్వతి ప్రాంగణంతో పాటు ఇంకెక్కడైనా ధ్యానం జేసుకోవడానికి ఉందా సార్? ఏదైనా ఈ ప్లేస్‌లో ధ్యానం జేసుకుంటే ఇది ఎనర్జీ స్పాట్ అని అట్లేమైనా ఉన్నాయా? మెయిన్ సరస్వతి ప్రాంగణంలో అంటే సామూహిక ధ్యానం జరుగుతుంది ముఖ్యంగా. మార్నింగు 5-8 3 అవర్స్, మధ్యాహ్నము 3-5 2 అవర్స్, నైటు 9-10 అలాగా 3 సెక్షన్‌లో 6 అవర్స్‌గా ధ్యానం జరుగుతుంది. సరస్వతి ప్రాంగణంలోనూ జరుగుతుంది. అలాగా పిరమిడ్‌లోనూ జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఇది కైలాసపురి మేడం. ఈ చుట్టుపక్కల ఈ మొత్తం గూడా అద్భుతమైన ఎనర్జీ తోటి ఉంది. అందుకోసము ఎక్కడ కూర్చున్నా గూడా వాళ్ళకి ధ్యానం అద్భుతంగా కలుగుతుంది. వాళ్ళకి ఇచ్చినటువంటి వసతుల దగ్గర కూర్చున్నా గూడా అంటే ఇక్కడ కుర్చీలు సరిపోలేదనో,
అందుకోసం మేము ధ్యానం చేయలేకపోయాము అనే అవసరం లేదు. ప్రతిదీ ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక ఎనర్జీ తోటి నింపబడి ఉంది. హాస్టల్ సప్త ఋషులు ఇక్కడ పర్యవేక్షణ జరుగుతుంది మేడం. ఇప్పుడు సప్త ఋషులు ఇక్కడ ఉన్నారు, పరమగురు మండలులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, లక్షలాది మంది దేవుళ్ళు అంటే హాస్టల్ మాస్టర్స్ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. మా చేత ఫిజికల్గా వాళ్ళు వర్క్ చేయించుకుంటున్నారు. ఈడ రోజు రోజుకి బెటర్మెంట్ అద్భుతాలు మేము చూస్తున్నాము. ఇవి మా చేత అయ్యేది కాదు, హాస్టల్ మాస్టర్స్ ఆ సప్త ఋషుల దగ్గర నుంచి మొత్తం ఇక్కడ వాళ్ళు చేయించుకుంటున్నారు అనేది మాత్రం నిదర్శనం కనపడుతుంది. ఇంత గొప్ప విశేషంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటే వాళ్ళంతా భాగ్యవంతులు ఇంకొకరు లేరు. ఈ ధ్యాన మహాయాగంలో పాల్గొంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ 11 రోజుల పాటు వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని కుటుంబ సమేతంగా మనశ్శాంతితోటి, కుటుంబ క్షేమంతో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం జీవించాలని ఆహ్వానిస్తున్నాం అందరినీ. సో పత్రిజీ శక్తి స్థల్ గురించి చెప్పండి. పత్రిజీ శక్తి స్థల్ ఒక అద్భుతంగా మనము నిర్మాణం చేసుకోబోతున్నాము. దానికి చాలా గొప్ప ప్రోగ్రామింగ్ అయితే జరుగుతుంది. ఆయన ఎనర్జీ ఒక భూలోకంలో ఇదొక గొప్ప క్షేత్రము. ఆయన శక్తి స్థలం ఉందంటే ఆ సరౌండింగ్లో మొత్తం కూడా కొన్ని కిలోమీటర్ల పరిధి, ఆ పత్రిజీ శక్తి స్థలం దగ్గర నుంచి కొన్ని కిలోమీటర్ల సరౌండింగ్ అంతా కూడా ఆయన ఒక ఎనర్జీ అంత వైఫై లాగా ఉంది. నిజం చెప్పాలంటే, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే అంత రియల్గా ఉంది. ఈ ఈ గొప్ప శక్తి స్థల్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క విశిష్టతను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క విశిష్టత ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.